మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, చాలామంది చూడండి, ఈ నక్షత్రం వారినే పెళ్లి చేసుకోవాలి, 18 పాయింట్లు దాటితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? కేవలం పాయింట్లే చూసుకోవాలా? మిగతా అంశాలు అసలు ఒక్కొక్క రాశి కంటే అతి ముఖ్యంగా లగ్నం. రాశి దేనికి అంటే, మీ యొక్క నక్షత్రము వధువు అనుకుంటే వధువుకి వరుడికి ఉండేటువంటి నక్షత్రాలు షష్టాష్టకాలు అయ్యాయా లేకపోతే ద్విద్వాదశాలు అయ్యాయా అనేటువంటిది చూసుకోవడానికి, ప్లస్ నక్షత్ర అధిపతులు ఇద్దరూ కనుక మిత్రులైతే మనసులు కలుస్తాయని వరకే. అది మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఎందుకు మనసు కనెక్ట్ అవ్వాలి? మనసు కనెక్ట్ అయితే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది మనకి నమ్మశక్యంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ జీవితం సాగుతుంది అనేటువంటి దానికి మాత్రమే నక్షత్రం, కానీ మిగతా అన్ని అంశాలకి నక్షత్రం కాదు. కాబట్టి మనం మీకు ఎండింగ్లో అసలు ఏ ఏ అంశాలను చూసుకోవాలో కూడా చెప్తాను. బట్ ఒక్కొక్కటి ఏంటంటే, మనం ఒక్కొక్క లగ్నం నుంచి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముందుగా మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తీసుకుందాం. తులా లగ్నము, తులారాశి. తులా వారికి ప్రధానంగా మీకు లగ్న సప్తమాధిపతులు శుక్ర కుజులు అవుతారు. అంటే ఆకర్షణ సంబంధంగా ఉండేటువంటి గ్రహాలు అవుతాయి. అందుకని తులావారు చూడండి, కొంచెం ఆకర్షణీయంగా ఉంటారు చూడడానికి కూడా. తులాలగ్నం వారు ఎక్కడో శుక్రుడు పాడైతే చెప్పలేం, కానీ 99% ఆఫ్ పీపుల్ బాగా ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళకి సప్తమాధిపతి కుజుడు, కుజ శుక్రుడికి ఆకర్షణ సంబంధం ఉంటుంది సహజంగానే. అలాంటప్పుడు వీళ్ళు కనుక కొంచెం కుజుడు బాగున్నాడు మీ జన్మజాతకంలో, శుక్రుడు బాగున్నాడు, అవతల వాళ్ళ జాతకంలో కూడా శుక్ర కుజులు బాగుండి కనెక్ట్ అయ్యారు, ఇంకా విపరీతమైన ఆకర్షణ ఉంటుందండి ఇద్దరి మధ్యని. ఎంత అట్రాక్షన్ అంటే, ఎంత గొడవ పెట్టుకున్న అమలు కలిసిపోతూ ఉంటారు. కానీ ఇది పాడైందా, శుక్రకుజులు పాడయ్యారో అస్సలు విపరీతమైన అట్రాక్షన్ రివర్స్ అయిపోతుంది. అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి అంటూ ఉంటారు. కాబట్టి శుక్రకుజులు చాలా ప్రధానంగా తీసుకోవాలి తులాలగ్నం వారికి. అంటే పాడవడం అంటే ఏమిటండి అని చాలామంది సందేహం వస్తుంది. ఇప్పుడు సప్తమాధిపతి కుజుడు, మీ కుజుడు కనుక ఏ పాపగ్రహాలతోనో పాపకత్తిరిలోనో ఉంటే పాడయ్యాడని అర్థం. అలాగే పాడవడం అంటే, ఇప్పుడు చెయ్యి ఉంది, మన చెయ్యి ఉంది, ఏ మురికిలోనూ చేపెట్టాము అంటే మురికిగా ఉంది, అంతే కదండి, సింపుల్. అలాగే ఇది కడుక్కోవాలి మురుకున్నప్పుడు. అలాగే దీన్ని ఎలా అయితే కడుక్కుంటామో, పూర్వజన్మల్లో పాపం వల్ల ఆ యొక్క చేతికి మురికంటినట్టే పాప కర్మ వల్ల మన సప్తమాధిపతి బలహీనపడతాడు, మన 12వ స్థానాధిపతి బలహీనపడతాడు. అంటే ఏమిటి? శాస్త్రం మొత్తం చెప్తుంది ఏమిటి? అయ్యా నువ్వు పుణ్యకర్మలు చేయి, ఇంకోళ్ళని బాధ పెట్టకు, ఇబ్బంది పెట్టకు, ధర్మంగా బ్రతుకని చెప్తుంది శాస్త్రం. అలాంటప్పుడు సప్తమాధిపతి పాడయ్యాడు తులాలగ్నానికి, కుజుడు పాడైనప్పుడు ఏం చేయాలంటే, కుజ శని రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. అలాగే మీకు వివాహ జీవితాన్ని రూల్ చేసే గ్రహము, అంటే వివాహం తర్వాత రూల్ చేసే గ్రహం బుధుడు అవుతాడు. అంటే మీ బుధుడు ఎంత బలంగా ఉన్నాడో దాన్ని బట్టి మీకు, ఎందుకంటే తులాలగ్నానికి 2 వివాహాల యోగం ఇచ్చే కారకుడు అవుతాడు బుధుడు. ఇది ఏమాత్రం మరలా దుస్వభావ సంబంధాలు కలిగి ఉండి సప్తమాధిపతి పాడయ్యాడో 2 వివాహాలు జరుగుతాయి. అలాంటప్పుడు అర్క వివాహం చేయించాలి పురుషుడికైతే, స్త్రీకైతే కుంభ వివాహం చేయించాలి. అలాగే సంతానాన్ని ఇచ్చే కారకుడు కూడా శని అవుతాడు. అంటే ఏంటి? మీ యొక్క లగ్నాధిపతి శుక్రుడు, మీ సప్తమాధిపతి కుజుడు, లగ్న సప్తమాలు ఆపోజిట్ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళతో ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయి, మీ పంచమాధిపతి శని వాళ్ళ జన్మజాతకంలో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే సంతానం కలగాలి, ప్రేమ ఉండాలి, పంచమం ప్రేమ ఉంటుంది కాబట్టి. అలాగే మీ యొక్క బుధుడు వారి జన్మజాతకంలో, అంటే మీ బుధుడు ప్లస్ మీకు 12వ స్థానాన్ని ఇచ్చే కారకుడు వాళ్ళ జన్మజాతకంలో ఉండే పంచమాధిపతి, పంచమాన్ని ఇచ్చే కారకుడు కనుక కనెక్ట్ అయ్యారు అంటే ఇద్దరి మధ్యనే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మీ జాతకంలో ఉండే బలాన్ని కూడా చూసుకోండి. ఎంతసేపు అవతల వాళ్ళ జాతకం మీద నింద వేయడం కాబట్టి, మీ జాతకంలో బలహీనంగా ఉంటే కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అది ఎంతసేపు చాలామంది ఏం చేస్తారంటే, నింద అవతల వాళ్ళ జాతకం మీద వేసేస్తూ ఉంటారు, అది పూర్తిగా తప్పు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు వివాహం అవ్వట్లేదండి అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి, లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి, తొందరగా అవుతుంది.
దీంతోపాటు నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనే నామస్మరణ. వివాహం అయిందండి కానీ మా ఇద్దరి మధ్యన ఎప్పుడు ఏదో ఒక మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి, ఎందుకంటే బుధుడు కదా కమ్యూనికేషన్స్ కారకుడు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వింటూ శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః, లేదండి అసలు ఇంకా పెరుగుతున్నాయన్నప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు ఆకర్షణ అంటే ఒక్కొక్కసారి జీవిత భాగస్వామితో ఉండదు, అత్తగారితోనో తోడికోడలతోనో లేకపోతే ఆడపడుచుతోనో ఉంటుంది. అలాంటప్పుడు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః నామం చేసుకోవాలి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఇక్కడ నేను ఆఖరిలో ఇంకేమేమి చూసుకోవాలో చెప్తానన్నాను కదా. మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అవ్వాలి. చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అయ్యేలేదు చూసుకోండి. కేవలం 18 పాయింట్లు మాత్రమే కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవది ఏమిటి అంటే ఆత్మకారకుడు అంటారు, సోల్ అంటుంటారు సార్, సోల్మేట్స్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఎవరండి ఈ సోల్మేట్ ఎవరు అంటే, ఒకటి మీ యొక్క లగ్నాధిపతి మరియు మీ యొక్క రవి సూర్య భగవానుడు మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడు, మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకంలో ఎక్కడున్నాడు. ఈ సోల్ కారకులు కనుక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే, కేంద్ర కోణాలు అంటే ఏమిటి 159లో కానీ 1417లో కానీ కనెక్ట్ అయితే మీకు సోల్స్ కనెక్ట్ అవుతాయి. ఇంకా బాగా కనెక్టివిటీ అంటే ఉన్న నక్షత్రాలు ఇంకా బాగా కలిసి ఇంకా బాగా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. రైట్. ఇక ముఖ్యంగా దీంతోపాటు ఆకర్షణాకారకులు అంటారు. అంటే ఆకర్షణ ఇచ్చేది ఎవరు, ఎవరికైనా సరే చూడండి జన్మజాతకంలో వాళ్ళు దాని పట్ల ఆకర్షణ పడుతున్నారంటే శుక్రకుజుల యొక్క సంబంధం. అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క జీవిత భాగస్వామి చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి. అంటే ఏమిటి, మీ శుక్రుడికి ఆ అమ్మాయి కుజుడికి, ఆ అమ్మాయి కుజుడికి మీ శుక్రుడికి. శుక్రకుజులు ఏంటంటే ఆకర్షణ ఇచ్చేవారు, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనమాట. అంటే ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుందంటే, ఒక చీర బయట కనబడింది, అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి, అబ్బాయి ఈ చీర మా జీవిత భాగస్వామికి అయితే బాగుంటుంది నా అబ్బాయికి థాట్ వస్తుంది. అదేవిధంగా అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, ఒక చొక్కా చూసింది, మా వారికి అయితే ఈ చొక్కా బాగుంటుందని థాట్ వస్తుంది ఆ అమ్మాయికి. అలాగే అదనే కాదు, ఒక కూర, అబ్బా ఇది మా వారికి బాగా ఇష్టం కదా, ఈ కూర వింటే నేను ఆనందింపజేసేలా చేస్తాను. అంటే ఏంటి, శుక్రకుజులు కనెక్ట్ అయితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆనందించడానికి నవ్వడానికి అంటే హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది. దాని ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది. అది మనసులు కలిస్తే ఏమో నమ్మకం పెరుగుతుంది, ఇదేమో ఇది. అలాగే ఆత్మకారకుడు కనెక్ట్ అయితేనేమో సోల్ కనెక్టివిటీస్ అంటారు. దానివల్ల ఒకరికొకరు ఆత్మకారకులు కలిస్తే ఒకరికొకరు కించపరుచుకోవడం అనేటువంటిది ఉండదు. అది. ఇక 4వ పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు చూసుకోవాలి. అంటే ఏంటి, బుద్ధికారకుడు, వాక్కుకారకుడు, కమ్యూనికేషన్స్ కారకుడు అయిన బుధుడు ఎక్కడున్నాడు. ఇద్దరి జన్మజాతక చక్రాల్లో కేంద్రాల్లో కోణాల్లో కనెక్టివిటీ అయ్యిందా బుధుడు, వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి. ఇండివిజువల్గా గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇండివిజువల్గా ఎలా ఉంది బుధుడు బాగుంటే వీళ్ళకి వాక్కు బాగుంటుంది, అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు, కమ్యూనికేషన్ కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు ఇద్దరు వివాహం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్యన బుధుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ అంటే ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటారు. కొన్నిసార్లు కొంతమంది జాతకాల్లో బుధుడు విపరీతంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోయి కుజుడితో కనెక్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు, అర్థం కాదు అయ్యి బాబు ఏమిటి వాదన అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బుధుడు చూసుకోవాలి. దాని తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు చూడాల్సింది గురువు, జీవులు, జీవకారకులు అంటారు నాడే ఆస్ట్రాలజీలో. అంటే జీవులు కనెక్టివిటీ వీటికి కూడా బాగుందనుకోండి, వీళ్ళిద్దరు ఏమవుతారు, కలకాలం కాస్త కలిసి ఉంటారు. కలిసి ఉండడానికి కేవలం జీవులు మాత్రమే కాదు, 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడో ప్రధానంగా తీసుకోవాలి. 12వ స్థానాధిపతి కనుక 2వ వివాహ కారకత్వంలోకి వెళ్ళున్నాడు అనుకోండి, 12వ స్థానాధిపతి 12వ కారకత్వాన్ని ఇంకో గ్రహం పొందుతుంది. పరాశర మహర్షి మనకు చెప్పిన శ్లోకంలో ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. అంటే ఆత్మ సంబంధం చేత దశా ఫలితాలు ఎలా ఇస్తుంటాయో మనకి ఆత్మ సంబంధం చేత ఆ దశా ఫలితాలు వస్తుంటాయని చెప్పాడు. అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటంటే తన ఫలితం తను ఇవ్వకుండా ఇంకోలికి ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ రకంగా అదేవిధంగా శని కర్మకారకులు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే ఇద్దరికి శని కర్మకారకులు కేంద్ర కోణాల్లో ఉన్నారా, ద్విద్వాదశాల్లో ఉన్నారా, షష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి. కేవలం చంద్రుడు ఒకటే కాదు, ఇవి కూడా చూసుకోవాలి. అలాగే రాహువు కేతువు
అంటే కాలానికి మోక్షానికి కారకులు. అంటే కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణం ఎలా జరుగుతుంది? రాహు ఈ మోక్ష సంబంధంగా వీళ్ళిద్దరు ఒకరికొకరు తోడ్పడడం వల్ల ఒకరికొకరు ఎలా అంటే ఇప్పుడు చూడండి, మోక్ష సంబంధంగా అంటే ఏంటి? స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వీళ్ళిద్దరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. అది ఇండివిజువల్గా స్పిరిచువాలిటీ ఉండే యోగం ఉంటుంది, ఇద్దరికి కనెక్ట్ అయ్యేది ఉంటుంది. అందుకే చూడండి, కొంతమంది ఇళ్లలో ఆ భార్య ఏమో పూజ చేసుకుంటా అంటే విష్ణు సహస్రనామాలో, లలిత సహస్రనామాలో, లేకపోతే ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటా అంటే భర్త ఒప్పుకోడు కొన్నిసార్లు, లేదా భర్త చేసుకుంటా అంటే భార్య ఒప్పుకోదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కనెక్టివిటీ సరిగా లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అబ్బాయి యొక్క లగ్నం కానీ అమ్మాయి యొక్క లగ్నం తీసుకునేటప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళని తట్టుకునే శక్తి ఈ జాతకానికి ఉందా లేదా. అలాగే నవాంశ చక్రాలు కూడా తీసుకోవాలి, ఈ రకంగా చూడాలి. కానీ కేవలం చంద్ర నక్షత్రాలు తీసేసుకొని పాయింట్స్ కలిసాయా లేదా అని చెప్పి ఉట్టి పాయింట్స్ చూసేసుకొని కలిసిపోయిందని 18 పాయింట్ల పైన కలిసిందని చేసేసారంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు మీరుగా తెలుసుకోవడం నేను చెప్పాను, ఇదంతా కూడా చాలా సింపుల్గా మీకు మీరుగా తెలిసేసుకోవచ్చు చెప్పాను. కాబట్టి ఈ అంశాలు చూసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.